హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చుక్క నూనె లేకుండానే పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా మంచి రుచికరమైన మెత్తగా దూదిలాగా ఉండే స్పాంజీ దోశలను ఈరోజు మనం తయారు చేసుకుందాము. మస్తు తొందరగా అయితే అలక అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. అప్పటికప్పుడే మీరేమైనా టిఫిన్ తయారు చేయాలనుకుంటే ఇలాంటి స్పాంజీ దోశలను తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ దోశలు తయారు చేయాలంటే ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో కప్పు గోధుమ రవ్వ, నానబెట్టుకున్న 2 చెంచాల దొడ్డ అటుకులు, సగం కప్పు పెరుగు, అట్లనే కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక ఒక చెంచా చక్కెర, చిటికెడంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకున్నాక దీన్ని వేరొక గిన్నెలో వేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇక మనము పిండి నానబెట్టుకొని పావు గంట అయింది. ఇక ఇప్పుడు పిండి మీద మూత తీసి ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇక పిండిని కలుపుకున్నాక సగం చెంచాడు బేకింగ్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇక పిండి కలుపుకున్నాక పిండి మనకు కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండి అనేది మరీ పలస కాకుండా మరీ గట్టి కాకుండా చూసుకుంటా కలుపుకోవాలి. మనము పిండిని గరిటెతోటి ఇట్లా వేస్తే అల్కగా జారిపోవాలి. అట్లా జారిపోతే మనకు పిండి మంచిగా ఉన్నట్టు. మీరు ఒక దోశ పోసుకుంటే అర్థమవుతుంది పిండి పలసగా ఉందా గట్టిగా ఉందా అనేది. ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని దీని మీద ఒకసారి నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని పెనానికి మొత్తం నూనె అంటించుకున్నాక దీని మీద కొన్ని నీళ్ళు చల్లుకొని పెనాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. మనము పెనానికి నూనె ఒకటిసారి పెడితే సరిపోతుంది, మళ్ళీ పెట్టడం అవసరం లేదు. ఇక పెనం మంచిగా వేడైనాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని పెనం మధ్యలో పోసుకోవాలి. అట్లా పోసుకుంటే ఈ పిండి అనేది పెనం చుట్టూ గుండ్రా కావాలి. పిండిని తిప్పుకుండా పోసుకోవద్దు, ఒక జాగన పోస్తే పెనం మొత్తం కావాలి. అట్లయితేనే మనం కలుపుకున్న పిండి అనేది కరెక్ట్ ఉన్నట్టు, లేకుంటే గట్టిగా ఉన్నట్టు. అటువంటప్పుడు పిండిలో కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం పలసగా చేసుకోర్రి. ఇక మనము దోశను పోసుకునేటప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దోశను పోసుకోవాలి. దోశను పోసుకుంటూ అయిపోయాక స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని మనం పోసుకున్న దోశ పైన బబుల్స్ వచ్చేంత వరకు స్టవ్ మంట ఎక్కువనే ఉంచుకోవాలి. ఇక దోశకు బబుల్స్ వచ్చినాయి కదా, బబుల్స్ వచ్చినాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఈ దోశ మంచిగా గాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు అప్పటికప్పుడే తక్కువ టైంలో మంచి మెత్తగా దూదిలాగా ఉండే స్పాంజీ దోశలు తయారైపోయినాయి. చూసిరు కదా దోశలు ఎంత మంచి తయారైనాయో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోర్రి, మస్తు తొందరగా అవుతాయి, అలకగా అవుతాయి. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. అప్పటికప్పుడే మీరు ఏమైనా టిఫిన్ తయారు చేయాలనుకుంటే ఇలాంటి స్పాంజీ దోశలు తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటాయి.